వందనాలండి. ఈరోజు జూన్ 22. విషము కూరం నుండి తొలగించిన ఎలీషా. ఈ అద్భుతమైన సన్నివేశం చూద్దాం. 2 రాజులు 4:40-41. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఎలీషా చేసిన అనేక అద్భుతాల్లో ఇదొకటి. కుండలో విషమున్నది అని చెప్పుటలో వారు తినే ఆహారంలో ఏదో విష పదార్థం ఉన్నది అని అర్థం. కూరాకులు కూరగాయలు తెంపుతూ చెడువి కూడా కలిసి ఉండొచ్చు. గిల్గాల్లో ఎప్పుడు కరువు ఉండదు, ఎందుకంటే దాని చుట్టూ అంజూర చెట్ల తోటలుంటాయి. వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు తమ మొదటి పస్కా పండుగ ఆచరించి ఆ ప్రదేశంలోని సమృద్ధి నుండి విందు చేసుకున్న స్థలం ఇది. అయితే ఇప్పుడు కరువు కాలం కాబట్టి చిన్న చిన్న కుండలు వాడుకుంటూ పొదుపుగా తింటున్నారు. మామూలుగా ఇటువంటి సమయాల్లో విశ్వాసం తగ్గిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఎలీషా ప్రవక్త పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి వంట చేయమన్నాడు. దానికి కారణము ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చే దేవుడు తమ కుండగా ఏ లోటు ఉండదనే నమ్మిక ఎలీషాకుంది. పెద్ద కుండను పొయ్యి మీద పెట్టడం ద్వారా దేవుని సన్నిధి వారి మధ్యలో ఉందని నేర్పిస్తూ ఉన్నాడు. మానవ దృక్పథంతో ఆలోచిస్తే ఆ కరువులో చిన్న కుండ కొరకు అడుగుట మంచిది, కానీ దేవుని సమృద్ధి పొందాలంటే పెద్ద కుండ ఉండాల్సిందే. మన దేవుడు గొప్పవాడు కాబట్టి గొప్ప ఈవుల కొరకు అడుగుదాం. వారిలో ఒక వ్యక్తి ఎలీషా ప్రవక్త శిష్యులు తెచ్చే వాటిపై ఆధారపడకుండా తానే వెళ్ళి తెచ్చాడు. ఎలీషా ప్రవక్త ఎదుట కూర్చొని ఎదురు చూడకుండా ప్రవక్త ఆదేశం లేకుండానే శిష్యులకు సాయం చేయాలని ప్రయత్నించాడు. దేవుడిచ్చే వనరులతో పాటు పంచుకోవాలనే ఆలోచన కలిగి ఉంటే మొదట ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చొని ఎదురు చూడాలి. ఆ వ్యక్తి ఉద్దేశం మంచిదే, కానీ ఎలీషా యొద్ద నుండి ఎలాంటి ఆదేశము అనుమతి పొందలేదు. మన ఉద్దేశాలు మన దృష్టిలో ఎంతో మంచిగా ఉంటాయి, కానీ ఖచ్చితమైన ఆదేశం దేవుని యొద్ద నుండి పొందకుండా ముందుకు వెళ్ళకూడదు. ఈ వ్యక్తికి కాయలు సులభంగానే దొరికాయని వస్త్రం నిండా కోశాడు. కరువులో కూడా వెర్రి ద్రాక్షకాయలకేమీ కొరత లేదు కాబట్టి దాని గుణం మెరుగక దాని తీగలు తెంపి తెచ్చి కూరకుండలో వేశాడు. ఆత్మీయ పరిధిలో కూడా ఇంతే. సత్యవాక్యము వినిపించేవారు తక్కువైపోయిన ఈ కాలంలో అబద్ధ బోధలు సమృద్ధిగా ఉండేందుకు సాతాను పరిస్థితులను ఏర్పాటు చేశాడు. చెడిపోయిన బోధలకు ఎక్కడా ఏమీ కొరత లేదు. కొదవ ఉండకూడదని ఒక వ్యక్తి చేసిన ప్రయత్నంలో కుండలోకి విషం ప్రవేశించింది. ఎలీషా శిష్యులు ఆయన పాదాల యొద్ద ఆయన బోధలు వింటున్నారు. వారికి ఆ కుండలో విషం ఉందనే వివేచన కలిగి ఉన్నారు. దేవుని పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధలు వింటూ ఉన్న వారికి ఎక్కువ వివేచన, న్యాయము కలిగి ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఏది తప్పో ఏది ఒప్పో అని. ప్రార్థన చేసుకుందాం. దయమైడ ఈరోజు ఎలీషా చేసిన అద్భుతం ఒకటి చూపించారు నాయన. స్తోత్రం ప్రభువా. ప్రార్థనా జీవితంలో ఉంటే ఎన్ని అద్భుతాలైనా చేయొచ్చు అనే విషయం అర్థమయ్యేటట్టు చెప్పారు. అంతేకాకుండా ఒక వ్యక్తి మీ ఆదేశం లేకుండానే పనుల్లో పాల్గొనాలనుకొని విషయం తీసుకొచ్చాడు తండ్రి. అటువంటి పనులు మేము చేయకుండా మీరు ఆదేశించినప్పుడే పోయేదానికి మాకు అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.